ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి ఇక్కడికి మా ఆడబిడ్డలు వచ్చారు. శాంపుల్ మాత్రమే ఇది. మార్చి 8 నాడు సినిమా అసలు ఉంటుంది. ఆ రోజు మహిళా శంకారావం మనం చేయబోతా ఉన్నాం. బూటకపు మాటలు చెప్పి మహిళలతో ఓట్లేయించుకొని మహిళలకు 14 నెలలైన తర్వాత కూడా ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టలేదు. అంటే ఎంత చిన్న చూపు ఉండాలి. ఆడపిల్లలు ఎందుకు అడుగుతారులే అని అనుకుంటున్నది ప్రభుత్వం. కానీ ఖచ్చితంగా అడుగుతాం. మార్చి 8వ తారీఖు నాడు ఇంకా బలంగా అడుగుతాం. రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చి అడుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మహిళలను మీరు అల్కగా తీసుకోకండి. మాకు ఇచ్చినటువంటి మాటల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే రివ్యూ మీటింగ్ పెట్టాలి. రేషన్ కార్డులు నిన్న పోర్టల్ ఓపెన్ అయిందన్నారు, మళ్ళీ చూస్తే మళ్ళీ బంద్ అయిందంటారు, మళ్ళీ ఓపెన్ అయిందంటారు. అది నిరంతర ప్రక్రియగా జరిగేటట్టు దయచేసి చేయాలి. రెండవది 200 యూనిట్ల కరెంటు 500 మందికి ఒకరికి వస్తున్నది, అందరికి వస్తలేదు. వచ్చేటట్టుగా పేదవాళ్ళకు అందేటట్టుగా ప్రయత్నం చేయాలి. మీరు ఫ్రీ బస్ ఇచ్చిండ్రు, మిగతా అన్ని తుసుమనిపించారు. అట్లా కాకుండా ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు కూడా మహిళలకు గౌరవం లేకుండా పోతున్నది, మర్యాద లేకుండా పోతున్నది. బస్సుల సంఖ్య దయచేసి పెంచండి. బస్ స్టాండ్లో డ్రైవర్లను ఆపేటట్టుగా మీరు స్ట్రిక్ట్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్లు ఇవ్వండి. ఆర్టీసీ కార్మికులవి కూడా గోస పోసుకోకరి, వాళ్ళ కడుపు కొట్ట, వాళ్ళ జీతాలు టైంకి ఇన్రి, మా ఆడబిడ్డలకు కరెక్ట్గా సేవ చేసేటట్టుగా వాళ్ళని ప్రయత్నం చేయండి. బస్సుల సంఖ్య పెంచమని కూడా నేను చేస్తూ ఉన్నాను. మరి ఇవన్నిటి కార్యాచరణతోని ఖచ్చితంగా మార్చి 8 నాడు జరిగేటటువంటి ఇందిరా పార్కులో జరుగుతుంది మహిళా శంకారావం. తెలంగాణ జాగృతి తరఫున జరుగుతుంది. దానికి పెద్ద ఎత్తున మనందరం కూడా హాజరై ఈ గవర్నమెంట్కి మహిళా శక్తి ఏందో చూపిద్దాము. మహిళలకు ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా ఇచ్చే విధంగా పోరాటం చేద్దాము.